హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెల్వ ద్వారా నిజం తెలుసుకున్న బాబీ ముందు నీ కన్న తల్లి రోష్ని అని నీ మీద ఒట్టేసి చెప్పమను అంటూ అభికి షాక్ ఇచ్చిన ఝాన్సీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీ అయితే కైలా పెట్టిన స్వీట్ పక్కన పడేసి కోపంగా బయటికి అయితే వెళ్ళిపోతాడు. అమ్మాయి మేడం, బాబీ ఎంత కోపమించినా సరే మీరే తన కన్న తల్లి అని తెలిసేలా చేస్తాను. ఎలాగైనా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది అంటూ ఇక కైలా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అభి అయితే వస్తాడు. అభి రాగానే ఇక బాబీ అయితే నిలదీస్తూ ఉంటాడు. అసలు ఎందుకు వీళ్ళంతా నేనే నీ కన్న తల్లిని అంటూ నా వెంట పడుతున్నారు? నేను ఏ పాపం చేశానని ఆ అమ్మాయి మేడం నేనే నీ కన్న తల్లిని అంటుంది. ఝాన్సీ కూడా వచ్చి ఆ స్వరాయ నీ కన్న తల్లి అని చెప్తుంది. నువ్వేమో రోష్ని అమ్మ నా కన్న తల్లి అని చెప్పావు. నేను ఎవరి మాటని నమ్మాలి? నువ్వు ఏమన్నా మోసం చేస్తున్నావా? నువ్వు ఏ తప్పు చెయ్యకపోతే ఆ అమ్మాయి మేడం ఎందుకు వచ్చి ఇక్కడ అలా నిలదీస్తుంది? అందరి ముందు అన్ని మాటలు పడినా ఎందుకు మళ్ళీ మళ్ళీ నా కోసం వస్తుంది? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు చూస్తే నన్ను రోష్ని అమ్మని చంపమని ఆ సెల్వాకి చెప్పావు. అసలు నేను ఎవరి మాట నమ్మాలో, ఎవరి దగ్గర ఉండాలో, ఎవరి దగ్గర ఉండకూడదో కూడా అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇంత చిన్న వయసులోనే నాకు ఎందుకింత బాధ? నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ బాబీ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అది చూసిన అభి అయితే, బాబాయ్ నువ్వు ఏడవద్దు బాబాయ్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను, నేను భరించలేను బాబాయ్ అంటూ ఇక అభి అయితే బాధపడుతూ ఉంటాడు. సరే, నీకు నిజమే కదా తెలియాలి. నేను చంపలేదని తెలిస్తే నువ్వు నమ్ముతావు కదా? నీకు ఏ సెల్వా అయితే చెప్పాడో ఆ సెల్వా ద్వారానే నిజం తెలిసేలా చేస్తాను, సరేనా అంటూ ఇక బాబీని అయితే అభి సెల్వా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక సెల్వా దగ్గరికి తీసుకువెళ్ళి సెల్వాని అయితే అడుగుతూ ఉంటాడు. నిజం చెప్పు సెల్వా, నువ్వు ఏ డబ్బుల కోసమైతే బాబీని రోష్నిని చంపాలని చూసావో అంతకన్నా ఎక్కువ డబ్బులు నేను ఇస్తాను. నిజం చెప్పు, నీ చేతిదంతా ఎవరు చేయించారు అంటూ అనగానే ఇదంతా చేయించింది ఝాన్సీ మేడం అంటూ ఇక అభి దగ్గర చెప్తూ ఉంటాడు. సెల్వా అయితే ఆ మాట విని బాబీ అయితే చెప్తూ ఉంటాడు, నేను నమ్మను. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తానన్నావు కాబట్టి అలా అబద్ధం చెప్తున్నాడేమో, నేనెందుకు నమ్మాలి అంటూ బాబీ అనగానే, బుడ్డోడా మంచి పాయింట్ పట్టేవరా, నేను డబ్బుల కోసం ఏదైనా చేస్తాను, కాదనడం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నిజంరా. కావాలంటే నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను అంటూ ఇక అంటూ ఉండగా, ఏం చెయ్యమంటే అది చేస్తావా? నేను నిజమని నమ్మాలంటే ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో అభి అయితే చెప్తూ ఉంటాడు, ఏ ఝాన్సీ అయితే నిన్ను చంపమని చెప్పిందో ఆ ఝాన్సీ నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తాను, అప్పుడైనా నమ్ముతావా అంటూ అనగానే, సరే అయితే వెళ్దాము అంటూ ఉంటాడు బాబీ అయితే. ఇక సెల్వా, అభి, బాబీ ముగ్గురు కూడా ఝాన్సీ ఇంటికి అయితే వెళ్తారు. ఇక అభి అయితే సెల్వాతో చెప్తూ ఉంటాడు, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా? నేను చెప్పినట్టు లోపలికి వెళ్ళి అడుగు, అప్పుడు అన్ని నిజాలు అవే బయటికి వస్తాయి అంటూ ఇక అభి చెప్పంగానే ఇక సెల్వా అయితే లోపలికి వెళ్తాడు. ఇంతలో ఇక బాబీ, అభి ఇద్దరూ కూడా బయట కిటికీ దగ్గర అయితే నుంచుని ఉంటారు. ఇక సెల్వా అయితే చెప్తూ ఉంటాడు, ఏంటి మేడం, నాకు 10 లక్షలు డబ్బులు ఇస్తానన్నారు కదా, బాబీని చంపితే ఇస్తారా అంటూ అనగానే, ఆ బుడ్డోణ్ణి 6 ఏళ్ల వయసు వాడిని చంపడానికి నీకు చేత కాలేదు, డబ్బుల కోసం వచ్చావా? అసలు వాడిని చంపుంటే 10 కాదు 15 లక్షలు ఇచ్చేదాన్ని అంటూ ఝాన్సీ అనగానే, మీరు 15 లక్షలు ఇచ్చేవారు కాదనడం లేదు,
కానీ ఏం చెయ్యమంటారు, బుడ్డోణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, అది మీకు కూడా తెలుసు కదా. వాడు తప్పించుకుంటూనే ఉన్నాడు. కానీ ఒక విషయం మాత్రం మీరు చెప్పినట్టే చేశాను కదా మేడం అంటూ ఇక అనంగానే ఏ విషయం అది అంటూ ఝాన్సీ అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు మేడం, బుడ్డోణ్ణి చంపిన తర్వాత అయినా పారిపోతున్నప్పుడైనా మీరు ఒక విషయం చెప్పమన్నారు కదా, ఇదంతా నీ కన్న తండ్రి చేయించాడు అని చెప్పారా లేదా అంటూ అనంగానే అవును చెప్పాను. వాడు ఒకవేళ తప్పించుకుంటే ఇదంతా చేసింది తన తండ్రి అని చెప్తే ఖచ్చితంగా అభిని అసహించుకుని ఎప్పటికీ ఇక దగ్గరికి రాడని చెప్పమన్నాను అంటూ ఝాన్సీ అనంగానే ఇంతలో ఇక ఆ మాట విన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వాడిప్పుడు అభి దగ్గరున్నాడు, ఆ విషయమైనా నీకు తెలుసా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఝాన్సీ. అవును నాకు తెలుసు మేడం అంటూ అనంగానే తెలిసిన వాడివి వాణ్ణి చంపడానికి వెళ్ళాలి కానీ నా దగ్గరికి రావడం ఏంటి అంటూ ఇక ఝాన్సీ అయితే గట్టిగా అడుగుతూ ఉండగా నేనే తీసుకువచ్చాను అంటూ అభి అయితే ముందుకు వస్తాడు. చూసావా బాబీ, ఇప్పటికైనా నిజం తెలిసిందా, ఈ ఝాన్సీయే నిన్ను చంపమని చెప్పింది, ఇప్పటికైనా ఇది ఎంత దుర్మార్గురాలో అర్థమైందంటూ అనంగానే అర్థమైంది అబ్బాయి, నిన్ను నేను అసహించుకునేలా చేసింది అసలు ఈ ఝాన్సీ అంటే మనిషే కాదు. నువ్వు లేనప్పుడు నన్ను ఎంతగానో బాధ పెట్టేది, ఎన్నో మాటలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఝాన్సీ అంటే ఎంత దుర్మార్గురాలో అంటూ అనంగానే ఇక ఆ మాటకి ఝాన్సీకి అయితే చాలా కోపం వస్తుంది. ఒరే దుర్మార్గురాల్ని నేను కాదురా, నీ బాబే, ఎందుకంటే నిన్నే మోసం చేస్తున్నాడు. నిన్ను మోసం చేయడానికి తన భార్య కాకపోయిన రోష్నీని కూడా తన భార్యని నమ్మించి ఆ పిచ్చిదైన స్వరాకి అన్యాయం చేసి నువ్వు తన కన్న బిడ్డవైనా దాని బిడ్డవి కాదంటూ దాన్ని మోసం చేసి నిన్ను కూడా బాధ పెట్టి ఇంతగా చేస్తున్నాడే నీ బాబే దుర్మార్గుడు అంటూ ఝాన్సీ చెప్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ నువ్వు చెప్పేది నమ్ముతాననుకున్నావా అంటూ బాబీ అనంగానే నేను చెప్పేది నమ్మడం కాదురా, నువ్వే పిచ్చి వాళ్ళ మోసపోతున్నావురా, నీ కన్న తల్లి స్వరాయే. కాకపోతే నీకు ఇది ఇంకా అర్థం కాకపోతే నువ్వు నీ తండ్రి చేత ఒట్టు వేయించుకుని నీ కన్న తల్లి రోష్నియా స్వరాయో చెప్పమను, నీ మీద ఒట్టేసి చెప్పమను అంటూ ఇక ఝాన్సీ అనంగానే ఇక బాబీ అయితే అభిని అడుగుతాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు అబ్బాయి, నిజం చెప్పు, ఝాన్సీ ముందే నా మీద ఒట్టు వేసి నా కన్న తల్లి రోష్ని అమ్మని చెప్పు అంటూ అనంగానే ఇక అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూసావా, నీ మీద ఒట్టు వేసి నిజం చెప్పమనేసరికి నీ అబ్బాయి ఎలా ఆలోచిస్తున్నాడో, అంటే తప్పు చేశాడనే కదా అర్థం, నువ్వే నెలది అంటూ అనంగానే నిజం చెప్పబ్బాయ్, ఝాన్సీ అన్నంతకైనా నువ్వు నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు, నా కన్న తల్లి రోష్నియా స్వరాయ్ అంటూ అడుగుతూ ఉండగా ఇక ఒట్టు వేసి తప్పనిసరి పరిస్థితిలో నీ కన్న తల్లి స్వరాయే అంటూ చెప్పేస్తాడు అభి అయితే. ఇక ఒక్కసారిగా బాబీ అయితే కుమిలిపోతాడు. ఏంటి నా కన్న తల్లి స్వరమ్మ అంటూ ఉండగా ఇప్పటికైనా నిజం తెలిసిందా, ఇప్పుడు చెప్పు బాబీ, నిన్ను ఎవరు మోసం చేశారు, నేనా నీ కన్న తండ్రా, నిజం చెప్పు, అసలు ఇప్పటికైనా నీకు నిజ నిజాలు అర్థమవుతున్నాయా, ఎవరు నిన్ను మోసం చేశారో, ఎవరు నిన్ను దారుణంగా బాధ పెట్టారో ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకో. నేను నిన్ను దూరం చెయ్యాలన్న అనుకున్న మాట నిజమే, ఎందుకో తెలుసా, నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని, నా భర్త నన్ను నా బిడ్డని ప్రేమగా చూసుకోవాలని స్వార్థంతో ఇలా చేశాను. నీ కన్న తల్లి కూడా నీ మీద ప్రేమతోని ఇక్కడికి కన్న తల్లి వేషంలో వచ్చింది. అలాగే అమ్మాయి మేడంగా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. నువ్వు అవన్నీ మర్చిపోయావు. నిన్నగాక మొన్నొచ్చిన రోష్ని అని తల్లని అంత ప్రేమగా చూసిన అమ్మాయి మేడాన్ని అసహించుకున్నావు.
ఈ లెక్కను చూస్తే నువ్వు కూడా స్వార్థపరుడివే కదా. నీ నోటంట ఎన్ని మాటలు అన్నావు, ఎంతెంతగా బాధ పెట్టావు, ఒక్కసారి ఆలోచించుకో అంటూ ఇక బాబీకి నిజం తెలిసేలా చేసి ఇక ఝాన్సీ అయితే అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.